బీసీల హక్కుల సాధన పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న హడావిడి హాస్యాస్పదమని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీసీలను నిర్లక్ష్యం చేసిన మీ కల్వకుంట్ల కుటుంబం నిర్వాకాన్ని బీసీలు మర్చిపోలేదన్నారు. బీసీల పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మీరు మోసం చేశారని, బీసీ ఫెడరేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అందుకు మీరు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం హక్కుంది బీసీల గురించి మాట్లాడుతాం? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి ఏమైనా న్యాయం చేసిరా? మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ రెండు చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు. ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం ఆడుతున్నావు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి, మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా? ఎందుకు వాళ్ళ హక్కులు కూడా మీరే హరిస్తారా? బీసీల గురించి మాట్లాడేదానికి కూడా నోరు ముయించేసి ఇవాళ మీరే ఆ నినాదాన్ని పట్టుకొని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి బీసీని అధ్యక్షునిగా చేసింది మహేష్ కుమార్ గౌడ్ను. ఇవాళ మా పార్టీలో బీసీలకు ఒక పెద్దపీట వేస్తా ఉన్నాం. అంతేగాని మీలాగా కాదు. అనవసరమైనటువంటి నాటకాలు బంద్ చేసి మీరు ప్రజలకు చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము బీసీలకు ఏమి చేయలేకపోయినామని చెప్పేసి క్షమాపణ కోరమని చెప్పేసి